రాష్ట్రానికి అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. ఈ రెండు దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకనమండే నిప్పుల్లో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో మొత్తం మాఫియా రాజ్యం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మొత్తం మాఫియాలు రాజ్యమే. ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు ప్రజలకు. కనీసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళైనా మేలు చేస్తారనుకుంటే వీళ్ళ పరిస్థితి అంతకంటే అధ్వానంగా తయారైంది. అతనికంటే గనుడు ఆ చట్టం మల్లన్న అనే విధంగా తయారైంది. ఈ యొక్క వర్డర్స్ ఈ యొక్క ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేక 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కేవలం ఏడాది కాలంలో 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,420 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు. ఇక మూడవది మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది మద్యం. జూదం 3 జోకర్లు, 6 కలావర్లు. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ హై స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్కు, గంజాయికి పిల్లలు అలవాటు పడే పరిస్థితికి వచ్చింది. ఇక సూపర్ 6 హామీలు, దాంట్లో కొన్ని మాత్రమే అమలయ్యాయి. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అమలు కాల, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అమలు కాల, మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అమలు కాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మహిళలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ అమలు కాల. కాబట్టి సూపర్ 6 హామీలు సూపర్ క్లాప్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు సుపరిపాలన అంటూ తగుదనమ్మా అంటూ ఇళ్ళకి పోతున్నారు. దేని సుపరిపాలన? కాబట్టి వైకాపాకు కానీ టీడీపీ కానీ సుపరిపాలన అంటే అర్థం కూడా తెలియదు. సుపరిపాలనకు చిరునామా కాంగ్రెస్. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాష్ట్రానికి అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాహు కేతువులుగా దాపురించాయి. ఈ రెండు దొందే. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకనమండే నిప్పుల్లో పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఆయన వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో మొత్తం మాఫియా రాజ్యం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా మొత్తం మాఫియాలు రాజ్యమే. ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు ప్రజలకు. కనీసం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం వీళ్ళైనా మేలు చేస్తారనుకుంటే వీళ్ళ పరిస్థితి అంతకంటే అధ్వానంగా తయారైంది. అతనికంటే గనుడు ఆ చట్టం మల్లన్న అనే విధంగా తయారైంది. ఈ యొక్క వర్డర్స్ ఈ యొక్క ఏడాది కాలంలోనే గతంలో ఎన్నడూ లేక 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసింది.
ఇది ఆల్ టైమ్ రికార్డ్. కేవలం ఏడాది కాలంలో 1,58,640 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ వినియోగదారుల మీదనే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,420 కోట్ల రూపాయలు అదనపు భారం మోపారు. ఇక మూడవది మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దొరుకుతుంది మద్యం. జూదం 3 జోకర్లు, 6 కలావర్లు. డ్రగ్ ఆంధ్రప్రదేశ్. హై స్కూళ్ళల్లో కూడా డ్రగ్స్కు, గంజాయికి పిల్లలు అలవాటు పడే పరిస్థితికి వచ్చింది. ఇక సూపర్ 6 హామీలు, దాంట్లో కొన్ని మాత్రమే అమలయ్యాయి. యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అమలు కాల, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అమలు కాల, మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి అమలు కాల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మహిళలకు సంబంధించి 50 ఏళ్ళకే పెన్షన్ అమలు కాల. కాబట్టి సూపర్ 6 హామీలు సూపర్ క్లాప్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు సుపరిపాలన అంటూ తగుదనమ్మా అంటూ ఇళ్ళకి పోతున్నారు. ఏది సుపరిపాలన? కాబట్టి వైకాపాకు కానీ టీడీపీకి కానీ సుపరిపాలన అంటే అర్థం కూడా తెలియదు. సుపరిపాలనకు చిరునామా కాంగ్రెస్. కాబట్టి మళ్ళా రాష్ట్రంలో సుపరిపాలన రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.